హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీకు ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ నుంచి కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ ఏమైనా వచ్చిందా? అది మీకు బాగా తెలిసిన వ్యక్తి ఫోటోతో కానీ లేదా వాయిస్తో కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా మీకు అది తేడా అనిపించిందంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అది సైబర్ నేరగాళ్ళు చేస్తున్నటువంటి ట్రాప్. ఏతో గొంతు మార్చి మీ ఫ్రెండ్ లాగే మాట్లాడతాడు, మీ రిలేటివ్ లాగానే మాట్లాడతారు. ఫోటోలు పెడుతున్నారు, మన వాళ్ళ డీపీలలో ఫోటోలు పెట్టేసేసి మిమ్మల్ని ఏమార్చేసేసి సైబర్ క్రిమినల్స్ మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి చాలా ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. అసలు ఈ గొంతు మార్చి మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి చీటింగ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మీరు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇది మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లోకి, మీ బంధువులకి, రిలేటివ్స్కి కంపల్సరీగా ఇది షేర్ చేయండి. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి, తర్వాత ఏజ్లో బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఒంటరిగా నివసిస్తున్న వాళ్ళకి కంపల్సరీగా చేయండి పాపం. ఎందుకంటే వాళ్ళనే టార్గెట్ చేసి సైబర్ క్రిమినల్స్ లక్షలు కోట్ల రూపాయలు వాళ్ళు పాపం రిటైర్ అయిన తర్వాత ఏదో డబ్బులు దాచుకొని ఏదో బతుకుదామని అనుకుంటే అలాంటి వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని కంపల్సరీగా కూడా మీరు వాళ్ళకి షేర్ చేయండి. అంటే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో నేను తరచుగా ఇట్లాంటి వీడియోలు పెడుతుంటాను కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎందుకంటే నేను ఇట్లా ఎక్కువ ఇస్తూ ఉండటం వల్ల సైబర్ క్రిమినల్స్ ఇట్లా జరుగుతున్నాయి ఇస్తూ ఉండటం వల్ల ఏంటంటే మీకు కూడా అవగాహన పెరుగుతుంది. ఈ రూట్లో వచ్చినా మనం ఎదుర్కోవాలి, ఈ రూట్లో వస్తే ఇలా ఉండాలి దానికి అనేది విరుగుడు అనేది తెలుస్తుంది రెగ్యులర్గా. అందుకే వీడియోలు చూడండి, మీరు మా వీడియోలు చూడండి. వీడియోలలో నేను సైబర్ క్రిమినల్ ప్లేలిస్ట్ పెట్టి కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి వస్తుంటే ఎలాంటి కాల్ వచ్చినా కూడా మీరు ఈజీగా కనిపెట్టి దాన్ని కట్ చేయడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఏ సాఫ్ట్వేర్తో మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ గొంతుని, వాయిస్ని హైజాక్ చేస్తున్నారు. వాట్సాప్లో వాళ్ళకి ఫోటోలు పెట్టి చాటింగ్ అనేది మొదలుపెట్టారు. నేను అరెస్ట్ అయ్యాను, వీసా సమస్య ఉంది, లేదంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నా, లేదా ఇంకొక కారణం ఇట్లా చెప్పి ఏదో రకంగా మిమ్మల్ని డబ్బులు అనేది అడుగుతున్నారు. ఇలాంటి కేసులు అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అయితే ఈ సైబర్ క్రైమ్ విభాగానికైతే గత నెల రోజులుగా ఇలాంటి ఫిర్యాదులే వేలల్లో వస్తున్నాయట. కొన్ని ఉదాహరణలు మనం ఒక కేస్ స్టడీలు తీసుకుంటే, ఒక 4 కేస్ స్టడీలు. ఈదీ బజార్కి చెందినటువంటి ఒక వ్యక్తికి తన సోదరుడు, తన బ్రదరు సౌదీ అరేబియాలో ఉన్నాడట. సైబర్ క్రిమినల్ అతని ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టి చాటింగ్ చేశాడట. నీకు డబ్బులు పంపుతున్నా, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పని అడిగాడట. ఆ తర్వాత నకిలీ బ్యాంక్ ఓచర్ పంపేసి వీసా సమస్య వచ్చింది, నాకు 1,90,000 ఇవ్వు అని చెప్పేసి డబ్బులు వసూలు చేశాడట. ఇక రెండో కేసు చూసుకుంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ఫోటోతో కొత్త నెంబర్ నుంచి కాల్ అనేది వచ్చింది. వాళ్ళు డీపీలు మారుస్తున్నాడు, వాట్సాప్ కాల్లో డీపీలు మార్చేసేసి మన ఫ్రెండ్స్వి, మన రిలేటివ్స్ ఫోటోలు పెడుతున్నారు. నేను ఇండియాకి వస్తున్నా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పేసి క్లియరెన్స్ చేసుకోవాలి, నీకు వచ్చాక నేను డబ్బులు ఇస్తానని చెప్పి 2 లక్షలు కాజేశారట. ఇక కేసు 3కి వచ్చేసరికి, సౌదీలో ఉన్నటువంటి తన తమ్ముడి ఫోటోతో ఒక సైబర్ నేరగాడు అన్నతో చాట్ చేశాడు, డబ్బులు పంపుతున్నాడు, నకిలీ రిసిప్ట్ అనేది పంపాడు. తర్వాత సౌదీ ఎంబసీ నుంచి మాట్లాడుతున్నాడు చెప్పి వీసా రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి 1,19,000 వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. ఇక కేసు 4 వచ్చేసరికి, ఒక మహిళకు మీ కుమార్తెను, మీ కూతురు మా సౌదీలో ఉందా లేదా ఇంకో చోట ఉందా అని చెప్పి ఆ కేసులో అరెస్ట్ చేసిన కాల్ వచ్చిందట. దాంతో ఆమె ఆందోళన చేసేసరికి ఆమె దగ్గర ఉన్న డబ్బులని కూడా బ్యాంక్ అకౌంట్ అంతా కూడా ఖాళీ చేసి పారేశారు. ఇలాంటి మోసాల నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అంటే, సైబర్ నేరగాళ్ళు ఎంత చాకచక్యంతో మోసం చేయాలని ప్రయత్నించినా కూడా మనం సేఫ్గా ఉండవచ్చు. అందుకోసం మీకు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నుంచి కొన్ని సూచనలు అనేవి ఇస్తున్నాను. కొత్త నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. విదేశాల్లో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్షిప్ వాళ్ళ నెంబర్తో అయితే చేయరు కదా, వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ డీపీలు పెట్టుకొని మీకు కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారు. కాబట్టి అలాంటి మెసేజ్ ఏదైనా వస్తే మాత్రము మీరు వెంటనే నమ్మొద్దు, నమ్మేసి గుడ్డిగా డబ్బులు అనేది ఇవ్వద్దు. వాళ్ళతో అది ఆ కాల్ కట్ చేసి, లేదంటే ఆ కాల్ని లైన్లో ఉంచి ఇంకో ఫోన్ నుంచి అయినా సరే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకోండి, నువ్వేనా కాల్ చేస్తుందని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్, బ్యాంక్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితిలో కూడా షేర్ చేయొద్దు. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడు, ఓటీపీ లాంటివి అడిగాడంటే మాత్రం వాడు కంపల్సరీగా సైబర్ క్రిమినల్ అని అర్థం చేసుకోండి. నిన్ను ఎంత టెంప్ట్ చేసినా మిమ్మల్ని కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయాలా వద్దా అనేది పంపించే ముందు ఒక్క నిమిషం మళ్ళీ ఆగి ఆలోచించండి. తర్వాత వాయిస్ కాల్స్ని డబుల్ చెక్ చేసుకోండి.
ఏ గొంతుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొంతుతో మార్చి కాల్స్ చేస్తున్నారు. అందుకే వాయిస్ని విని 80% ఏమీ కూడా నమ్మొద్దు. వీడియో కాల్ లేదంటే ఇతర మార్గాలలో వాళ్ళు సహజంగానే మళ్ళీ తర్వాత వేరే కాల్ చేసినా సరే మీరే కాల్ చేశారా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక నకిలీ రిసిప్ట్లు, రిసిప్ట్ల గురించి చెప్పాలంటే ఆర్బీఐ ఇస్తారు, ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి ఇస్తారు, రాష్ట్రపతి ఇచ్చినట్టుగా సంతకం పెట్టి ఇచ్చినట్టుగా కూడా ఇస్తారు రిసిప్ట్లు. అంత దారుణంగా నకిలీ రిసిప్ట్లు క్షణాల్లో తయారు చేసి ఇస్తారు. మనకి డబ్బులు పంపినట్టుగా నకిలీ బ్యాంక్ ఓచర్లు రిసిప్ట్లు పంపుతారు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అయ్యేదాకా కూడా నిజంగా ఎవరిని నమ్మొద్దు మీరు. పైగా మీ బ్యాంకు నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ నిజంగా డిపాజిట్ అయితే ఆ అమౌంట్ తాలూకు మీ దాంట్లో ఎంత అమౌంట్ వచ్చిందని బ్యాంకు నుంచి వస్తుంది, వేడి నుంచి కాదు. అలాంటివి కూడా గుర్తుంచుకోండి. ఇక 1930కి కాల్ చేయండి. సైబర్ నేరం జరిగినట్లు మీరు కనిపిస్తే మాత్రం వెంటనే 1930 ఈ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మీరు ఎంత తొందరగా కంప్లైంట్ ఇస్తే అంత త్వరగా యాక్షన్ తీసుకుంటారు. మీ డబ్బులు వాడికి వెళ్లకుండా రిటర్న్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, రికవరీ అనేది చేస్తారు, క్రిమినల్స్కి వెళ్లకుండా చేస్తారు. అవగాహన అనేది పెంచుకోవాలి. సైబర్ నేరగాల మీద మీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రతి చోట చర్చిస్తుండండి. అంటే జనరల్గా మనం కలిసినప్పుడు నాకు షుగర్ అప్పటి నుంచి ఉంది, నాకు బీపీ ఇప్పటి నుంచి ఉంది, ఇలాంటివి కూడా కాకుండా కాస్త మనం ఇలాంటి వాటి విషయంలో ఈ సైబర్ నేరగాళ్ళ విషయంలో అప్రమత్తం చేయాలంటే అలాంటివి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. వాటి గురించి మీ వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. ముఖ్యంగా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో ఉంటే నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు దీనికి సంబంధించినటువంటి మోసాల మీద ఏదో ఒక మోసం ఏదో రకంగా మోసం చేస్తున్నారు కాబట్టి ఆ మోసంకి సంబంధించి మీకు వీడియోని నేను అందిస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే వాడు ఏ రకంగా మోసం చేసినా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎన్ని రకాల మోసాలు ఉన్నాయి అనేది మీకు అవగాహన వస్తుంది. కాబట్టి తర్వాత ఈ వీడియోని కంపల్సరిగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి సోషల్ మీడియా గ్రూపుల్లో అన్నింటిలో కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి అర్జెంటుగా పంపండి. దయచేసి నేను రిటైర్ అయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు కానీ కొడుకులు వేరే చోట ఉండి వీళ్ళు ఇక్కడ ఉండి అట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ ఇమీడియట్గా పంపండి. సైబర్ నేరగాళ్ళు ఎంత చాకచక్యంగా ప్లాన్ చేసినా సరే మనం కొంచెం అవగాహన జాగ్రత్తతో ఉండాలి. 1930కి నెంబర్కి కాల్ చేయడం అలాంటివి చేసుకోవాలి. ఈ కొంచెం అవగాహన ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర నుంచి డబ్బులు పోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అందరూ డిస్కస్ చేసుకోండి దీని మీద. దయచేసి అందరం కలిసి సైబర్ నేరాలకి చెక్ పెడదాము. స్టే సేఫ్, స్టే అలర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.